కడప జిల్లా బదివేలు మండలం పుటాయిపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో రెవెన్యూ అధికారులు ప్రత్యేక సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుటాయిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి అయ్యాయని 4 పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. వారి ఆదేశాల మేరకు ఈరోజు పుటాయిపల్లి రెవెన్యూ పరిధిలో ఆక్రమణ గురయ్యాయని, అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి నోటీసులు జారీ చేశామని, 6 నెలల్లో ఈ ఆక్రమణలు తొలగించాలని హైకోర్టు ఆర్డర్ ఉందని, ఇక్కడ నోటీసులు తీసుకున్న వ్యక్తులు మరికొంత సమయం కావాలని అధికారులకు తెలుపుతున్నట్లు సమాచారమని, వీటిపై హైకోర్టు సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 30 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు విస్తరణ అనేది జరుగుతూనే ఉంది. సంవత్సరము 30 లక్షలు 40 లక్షలు బిల్లు చేసుకొని తింటానే ఉండరు. ఈ రోజు పొరంబోక రోడ్డు అని మళ్ళీ కొత్త రోడ్డు దాన్ని శాంక్షన్ చేయాలని కొత్త రోడ్డు కానీ పిటిషన్ వేసిండ్రు. పిటిషన్ వేసిన వాళ్ళు మాతో ఏమన్నారంటే, మేము నిలదీసి అడిగితే అతను ఈ రోడ్డుకి వేయలేదు, మేము వేరే చోటుకి వేసినామని మాజీ జెడ్పీటీసీ అంటా ఉండు. ఆ వేసిన వాళ్ళైనా అడిగితే మేము వీటికి వేయలేదు, వేరే వాటికి అంటారు. రోడ్డు విస్తరణ అయితే రోడ్డు విస్తరణ 35 సంవత్సరాల నుంచి ఉంది. 30 సంవత్సరాల నుంచి విస్తరణ ఆవుల 4 అడుగులు, ఇవాళ 4 అడుగులు తీసుకోండి. మేము కలం వేసుకునేది బర్రెలు పశువులు మేపుకునే స్థలం ఉంది, దాంట్లోకి వచ్చి మిషన్లు తీసుకొని వచ్చి కొట్టేదానికి వస్తామంటే మేము ముందుగానే 2 అన్నదమ్ములు ఉంటే ఇద్దరం హ్యాండిక్యాప్డ్ము. ఒకసారి 10 మంది పోలీసులు వాళ్ళని తీసుకొని వచ్చేసి ఆ పిటిషనర్లు వచ్చి వేసిన వాళ్ళు ఇటు వేయలేదని చెప్పాలి కదా. వాళ్ళు ఎక్కడో దానికొని మాకు తెలియనట్టు పలుకుతా ఉండరు. రోడ్డు విస్తరణ వేసిండ్రు. ఇప్పుడు 3 దఫాలు 4 దఫాలు రోడ్డు వేసారు. ప్రతి రోడ్డు వేసిన మాజీ జెడ్పీటీసీ వాళ్ళు 3 దఫాలు వేసినప్పుడు 3 దఫాలకు వచ్చేసి వాటికి 70 లక్షలు 80 లక్షలు రోడ్డుకు బిల్లు చేసుకొని తింటారు.